ఇప్పుడు జోగి రమేష్ ఉదంతం అన్నది దానికి రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకటేమో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి నిష్క్రమణలు వలసలు అలాంటి కోణం ఒకటి. చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళిన ఒక వ్యక్తి హఠాత్తుగా తెలుగుదేశం వాళ్ళతో కలిసి కనిపించడం ఏంటి? సో పొద్దున్నే మన మిత్రుడు బుద్ధ వెంకన్న చాలాసార్లు మన చర్చలప్పుడు వస్తుంటాడు కదా, మేము పార్టీలో ఉండాలా వద్దా, మేము పోరాటం చేయాలా వద్దా అని అడుగుతున్నాడు. బాబు గారి ఇంటి మీదకి దాడి చేసిన వ్యక్తిని మీరు వేదిక మీద ఆయనతో జ్యోతి ప్రజ్వలన ఎలా చేయిస్తారని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ జ్యోతి కాదు, జ్యోతి బనే జ్వాలే అనే దాసరి వెనకడికి సినిమా తీసాడు మన కటకటాల రుద్రయ్యను. సో అలాగే తెలుగుదేశంలో ఒక జ్వాల రగిలింది, జోగి జ్వాల రగిలింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందులో మిగతా వాళ్ళలా కాకుండా ఈయన చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళటం, దానికోసం కేసు ఎదుర్కొంటున్నాడు, యాంటిసిపేటరీ బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈయన నూజివీడులో గౌతులచ్చన్న గారి విగ్రహానికి దాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌతు శిరీష, తర్వాత కొలను పార్థసారథి మంత్రి వాళ్ళు ఉన్నప్పుడు ఆ వేదిక మీద ఈయన ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతి కూడా వెలిగించాడు. ఆయన వెలిగిస్తుంటే మిగతా వాళ్ళు అటు ఇటు చూస్తున్నారని ఏదో అంటున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇదే నడుస్తుంది, ఇదొక రచ్చ. ఎంతమంది అంటే నేను ఈరోజు ఇందాక వస్తూ ఈనాడు చూస్తే సోషల్ మీడియాలో నెటిజన్లు ఏం కామెంట్